ఏపీలో చంద్రన్న చందాల వసూళ్లు భారీగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం నుంచి విరాళాల సేకరణ మొదలుపెట్టి ఇప్పటికీ వివిధ స్కీముల రూపంలో వాటిని కొనసాగిస్తున్నారు. ఇలా ఈ 18 నెలల్లో సుమారు 50 కోట్ల వరకు రాజధాని కోసం విరాళాలను సేకరించారు. అందులో 42 కోట్ల రూపాయలు CRDAకు జమ చేశారు. ఇటీవలే అమరావతి బ్రిక్స్ పేరుతో ఆన్లైన్ చందాల స్కీమ్ ప్రారంభించిన సీఎం ఇప్పుడు స్కూల్ పిల్లల నుంచి వసూలుకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ని కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేసినా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయలేదు. మరోవైపు కేంద్రం రాజధాని నిర్మాణానికి ఇచ్చిన 2200 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదు. సీఎం చంద్రబాబు వైఖరి కారణంగా కేంద్రం అదనంగా నిధులు మంజూరు చేయడం లేదు. వచ్చినవి వసూలు చేసినవి ఖర్చు చేయకుండా కొత్తగా విరాళాలు సేకరించడం విమర్శలకు తారితీస్తోంది. చంద్రన్న చందాలు, అమరావతి పేరుతో చందాల వసూళ్లు ఇప్పటి వరకు 50 కోట్ల వరకు విరాళాల వసూళ్లు జరిగినాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కేంద్రం నుంచి వచ్చిన నిధులు చందాల పేరుతో అందుకుంటున్న కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? ఈ రూపాయన నిధులను ఏపీ సర్కార్ ఏం చేస్తోంది? కాంతి, సర్వత్రా ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. ఏదైతే నిన్న గత 2 రోజుల నుండి స్కూల్ పిల్లలు, స్కూల్ టీచర్ కూడా విరాళాలు ఇవ్వాలని చెప్పి నిర్బంధ సర్క్యులర్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభ్యంతరం చెప్పడంతో స్వచ్ఛందంగా ఇవ్వాలంటూ తీసుకొచ్చిన నిర్ణయం అప్పుడు ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుండి కూడా విరాళాలు ఇవ్వండి అని చెప్పడం మొదలు పెట్టారు. ఆ రోజు చాలా మంది చెక్లు ఇచ్చారు. ఇప్పటికీ దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు చందాలు వచ్చినాయి, విరాళాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇటీవల కొద్ది రోజుల క్రిందట మై బ్రిక్, మై అమరావతికి సంబంధించి ఒక ఆన్లైన్ డొనేటింగ్ స్కీమ్ ను కూడా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆ స్కీములన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి, కొత్తగా పెడతా ఉన్నారు. అయితే 50 కోట్లు ఇప్పటికీ CRDకి 42 కోట్లు CMRF నుండి అధికారులు దాన్ని జమ చేసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఇప్పటికీ కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2200 కోట్ల రూపాయలు వివిధ పద్ధతుల ద్వారా రాజధాని నిర్మాణానికి జమ అయ్యి, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. శంకుస్థాపన, అదేవిధంగా రాజధాని భూ సమీకరణ అంశాలకు సంబంధించినంత వరకు ఖర్చు చేస్తున్న తప్ప రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. వాస్తవానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేసినట్లయితే ఖచ్చితంగా దానికి అదనంగా మళ్ళీ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులు కానీ ఖర్చు చేసినట్లయితే అది పూర్తిగా ప్రభుత్వ పరంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా ఆ నిధులు ఖర్చు చేసి దాని ద్వారా రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కానీ సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణం పూర్తిగా సింగపూర్ సంస్థల ద్వారా, ప్రైవేట్ అండ్ కంపెనీల ద్వారా నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో ఆ నిధులు ఖర్చు చేయడం లేదన్న ఒక చర్చ ఇవాళ ఆ సీనియర్ అధికారుల్లో కూడా జరుగుతుంది. సో ఈ నిర్ణయం వల్ల కేంద్రం నుండి అదనంగా నిధులు రావట్లేదంటే, కానీ విరాళాలు మాత్రం తరచూ సేకరిస్తుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకుల వరకు వెళ్ళిన పరిస్థితి. తర్వాత అన్ని శాఖలు, ఉద్యోగుల నుండి కూడా, ప్రజల నుండి కూడా సేకరించడం మొదలు పెట్టినప్పటికి కూడా ఓవైపు విరాళాలు భారీగా సేకరిస్తూ ఇంకోవైపు నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ జరగకపోవడం, కేంద్రం ఇస్తున్న నిధులు వినియోగించుకోకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆ వైఖరిని ఇప్పుడు శంకించే పరిస్థితి ఏర్పడింది. కాంతి. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.